నిరుద్యోగుల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయడం చాలా సిగ్గుపడుతున్నాం. 10 ఏళ్లు పాలించి మంత్రిగా ఉండి ఏ ఒక్కరోజు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడని హరీష్ రావు ఈరోజు నిరుద్యోగుల మీద సడన్గా ఆయనకు ఒక ప్రేమను ఉంటుపోసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారకుడైన హరీష్ రావు మళ్ళీ తెలంగాణలో నిరుద్యోగ యువతని రెచ్చగొట్టి మళ్ళీ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలో హరీష్ రావు ఉన్నాడనేది మనకు కళ్ళ ముందు కనబడతా ఉంది. తెలంగాణ యువత పట్ల, నిరుద్యోగుల పట్ల ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ముందు చూపుతోని చిత్తశుద్ధితో పోతుంది కాబట్టి 60,000 ఉద్యోగాల భర్తీ 12 నెలల్లోనే పూర్తి చేయగలిగినాం. మరిన్ని ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం ముందు చూపుతోని ఒక విజన్తోని తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, తెలంగాణ యువత భవిష్యత్తులో అనేకమైన వేదికలతో పాటు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ముందుకెళ్తా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టాలని ఆలోచన చేసే కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణలో నిరుద్యోగ యువత గమనించాలని కూడా నేను కోరుతున్నాను. నిరుద్యోగుల కళ్ళల్లో మట్టి కొట్టి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారకులై నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన హరీష్ రావు ఇవాళ నిరుద్యోగుల పేరుతో ఒక సమావేశం పెట్టడం చాలా దిక్కుమాలిన విషయంలో కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 10 ఏళ్లు పాలించి ఉద్యోగాల భర్తీ విషయంలో హేళనగా మాట్లాడి ఇవాళ అనేక మంది తెలంగాణ యువతను పొట్టన పెట్టుకున్నటువంటి హరీష్ రావు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఉద్యోగుల పట్ల, ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల మాకొక విజన్ ఉంది, మాకొక శ్రద్ధ ఉంది, మాకొక విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారని ఈరోజు మాట్లాడుతారు. వాళ్ళ ఇచ్చిన నోటిఫికేషన్లు 10 ఏళ్లలో అనేకమైన తప్పుతడగలుగుతుంది. కోర్టు పరిధిలో చిక్కుముళ్లతో ఇవాళ ఇచ్చినట్టే నోటిఫికేషన్ ఇవ్వడం, మళ్ళీ కోర్టులలో స్టేలు తీసుకురావడం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రూప్ 1 పరీక్ష మీద కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేసి ఇవాళ దాన్ని కోర్టులలో వీగేటట్లు ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు ఎక్కడ ఉన్నటువంటి ఆదరణ పెరుగుతుందనే ఉద్దేశంతో ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఇట్లా కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులారా, బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు ఒక శాపంగా, లేకపోతే నిరుద్యోగులకు ఒక తీరని అన్యాయం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని మనందరం కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు అయినా, మనకు ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, మన విశ్వాసం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ద్వారానే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారానే అనేది మనకు రుజువైంది. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరి పట్ల ప్రత్యేకమైన దూరదృష్టితోనే, ఆలోచనతోని, ఒక ప్రత్యేకమైన ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. తెలంగాణతో మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మన పేరుతోని నిరుద్యోగులు కొంత రెచ్చగొట్టి కొంతమందిని మనం దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్ళకు ఒకసారి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఆలోచనలు బీఆర్ఎస్